హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జనవరి 8, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి నల్ల సముద్రం పైన అడగడం జరిగింది. బ్లాక్ సీ, నల్ల సముద్రం లాస్ట్ 3 years నుండి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న ఒక ప్రాంతం. అభ్యర్థులు వార్తలు నిలుస్తున్న ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా ఒక ప్రాంతం వివాదాస్పదమై వార్తలు నిలిచిన, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన, లేదా ఏదైనా ప్రాధాన్యతతో వార్తలు నిలిచిన దానిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాంటి ఒక ప్రాంతమే నల్ల సముద్రము. ప్రస్తుతం మనం చూస్తున్న రష్యా యుక్రెయిన్ సంక్షోభానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి బ్లాక్ సీ, నల్ల సముద్రంపై జరుగుతున్న రాజకీయాలు. ఈ కంటెక్స్ట్లో మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. సో నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలు ఎన్ని, అవి ఏవి? సో నల్ల సముద్రాన్ని ఆనుకొని 6 దేశాలు ఉంటాయి. మీరు వార్తలు నిలుస్తున్న ప్రాంతాన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మ్యాప్ చూడండి. మ్యాప్ పాయింటింగ్ అనేది ఇంపార్టెంట్. సో నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాల సంఖ్య 6. 6 దేశాలు నల్ల సముద్రానికి ఏ వైపున ఉంటాయో కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో నల్ల సముద్రాన్ని తీసుకుంటే ఉత్తర వైపున యుక్రెయిన్ ఉంటుంది. నార్త్ ఈస్టర్న్ సైడ్ అంటే ఈశాన్యం వైపున రష్యా ఉంటుంది. రష్యా కింద అంటే తూర్పు వైపున జార్జియా ఉంటుంది. దక్షిణం వైపున తుర్కియా ఉంటుంది. ఆ తర్వాత వెస్టర్న్ సైడ్లో బల్గేరియా, రొమేనియా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. యుక్రెయిన్, రష్యా, జార్జియా, తుర్కియే, బల్గేరియా, రొమేనియా. రీసెంట్గా బల్గేరియా దేశం వార్తల్లోకి వచ్చింది. యూరోజోన్లో 21వ సభ్య దేశంగా అంటే యూరోని అధికారిక కరెన్సీగా స్వీకరించిన 21వ దేశంగా బల్గేరియా దేశం. దాని గురించి మనం ఆల్రెడీ జనవరి 1, 2026 డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఏదైనా వార్తలు నిలిచిన అంశాన్ని రీసెంట్గా వార్తలు నిలిచిన మరొక అంశంతో లింక్ చేయగలగాలి. అలా అయితే ఎక్కువ టాపిక్స్ మనకు గుర్తుంటాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోగలుగుతాము, గుర్తించగలుగుతాము సమాధానాన్ని. ఓకేనా? ఇక నల్ల సముద్రం. నల్ల సముద్రానికి సంబంధించనే కాదు, ఏదైనా ఒక సముద్రంని మనం చూస్తున్నాం అన్నప్పుడు దానికి సంబంధించి కొన్ని జలసంధులు అనేవి ఇంపార్టెంట్. జలసంధులు. సో నల్ల సముద్రానికి సంబంధించి దగ్గరలో ఉన్న జలసంధి స్ట్రేట్ అంటే ఏంటి? ఒక సముద్ర ప్రాంతాన్ని మరొక సముద్ర ప్రాంతంతో కలిపే ఒక నారో లేదా సన్నని మార్గము. మరి నల్ల సముద్రాన్ని అజోవ్, సీ ఆఫ్ అజోవ్ అంటాం. ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇది అజోవ్ సముద్రం. అజోవ్, సీ ఆఫ్ అజోవ్. నల్ల సముద్రాన్ని అజోవ్ సముద్రంతో కలిపే జలసంధి పేరేంటి అంటే కెర్చ్ జలసంధి. గుర్తుపెట్టుకోండి, ఇవి ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఈ రానున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా రెడ్ సీ పైన కానివ్వండి, లేదా బ్లాక్ సీ పైన కానివ్వండి, పర్షియన్ గల్ఫ్ పైన కానివ్వండి, ఏదో ఒక ప్రశ్న వస్తుంది. ఓకేనా? ఇక నల్ల సముద్రాన్ని మర్మరా సముద్రం. గతంలో మెరైన్ మ్యూసిలేజ్ అని చెప్పేసి సముద్ర కాలుష్యంతో వార్తల్లోకి వచ్చిన ఒక సముద్రం మర్మరా సముద్ర కాలుష్యం కారణంగా ఇంపాక్ట్ అయిన కంట్రీ గతంలో తుర్కీయే. మనం లాస్ట్ 2 years బ్యాక్ చూసాము. సో మర్మరా సముద్రం ఇది. నల్ల సముద్రాన్ని మర్మరా సముద్రంతో కలిపే ఈ నారో స్ట్రేట్ ఉంటుంది కదా, జలసంధి పేరు వచ్చేసి బాస్పరస్ జలసంధి. బాస్పరస్ గుర్తుంచుకోండి, బాస్పరస్ జలసంధి. ఓకేనా? ఈ మర్మరా సముద్రాన్ని ఇక్కడ కనిపిస్తుంది ఏదైతే ఉంటుందో అది ఏజియన్సీ, సీ ఆఫ్ ఏజియన్సీతో కలిపే జలసంధి పేరేంటి అంటారు? డార్డినల్స్ జలసంధి. డార్డినల్స్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ విధంగా చూడాలి. మ్యాప్ పాయింటింగ్ అనేది ఒక ఆర్టిస్టిక్గా చదవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక ప్రాంతంతో మొదలుకొని వరల్డ్ మ్యాప్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయగలగాలి. ఇక ఈ వైపు నుండి మనం మెడిటరేనియన్ సీకి రావడం కానివ్వండి, ఇవన్నీ కూడా లింక్ అవ్వాలి మనము. ఓకేనా? సో ఇది నల్ల సముద్రానికి సంబంధించి. ఓకేనా? నల్ల సముద్రం అనేది వాణిజ్యపరంగా చాలా అద్భుతమైన ప్రాంతము. సీ ట్రేడ్లో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. దీనిపైన రాజకీయాలు జరుగుతున్నాయి. ఓకేనా? సో ఇక ఇదంతా కూడా మీకు స్క్రిప్ట్.
మీకు ఏదైతే ఒక క్వశ్చన్ అడుగుతానో ఆ క్వశ్చన్ సంబంధించిన సమాధానాన్ని కంప్లీట్గా మీకు పీడిఎఫ్ రూపంలో కూడా మన యాప్లో అందుబాటులో ఇస్తున్నాను. ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అయితే తప్పనిసరిగా చదవండి. క్లాస్ మొత్తం చూసిన తర్వాత మీకు ప్రతిరోజు దాదాపు గంటకు పైగా క్లాస్ అందిస్తున్నాను. సో పీడిఎఫ్ రూపంలో నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన కంటెంట్ మొత్తం కూడా ఉంటుంది, అదంతా చదవండి. అందులో ఈ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ ఇవన్నీ ఉంటాయి. సో చూడండి ఇవన్నీ కూడా, ఓకేనా? రైట్. సో ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్. సో బాస్పరస్ జలసంధి నల్ల సముద్రాన్ని మార్మరా సముద్రంతో కలిపేది. డార్డనల్స్ జలసంధి మర్మరా సముద్రాన్ని ఏజియన్ సముద్రంతో కలుపుతుంది. కెర్చ్ జలసంధి వచ్చేసి బ్లాక్ సముద్రాన్ని లేదా నల్ల సముద్రాన్ని అజో సముద్రంతో కలిపేది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఎంత కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో బ్లాక్ సీ అనేది ఒక ఇన్లాండ్ సీ, ఓకేనా? సరిపోతుంది. సో ఇక ఈరోజు జనవరి 8, 2026 మనం ప్రతిరోజు కూడా డేస్ అండ్ థీమ్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ ఇయర్స్ గురించి కానివ్వండి, కొంతమంది ప్రముఖుల గురించి కానివ్వండి డిస్కస్ చేస్తున్నాము. ఈ రోజుతో సంబంధం ఉన్న టాపిక్. సో జనవరి 8 అనగానే మనకు జాగ్రఫీ సబ్జెక్ట్లో భూగోళ శాస్త్రంలో ఒక ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ గుర్తుకు రావాలి. అదేంటంటే ఎర్త్స్ రొటేషన్. మనం జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా చిన్ననాటి పుస్తకాలు మనం సోషల్ స్టడీస్ భూగోళ శాస్త్రంలో నేర్చుకున్న ఎర్లియర్ డెఫినేషన్స్ ఇవి. ఎర్త్స్ రొటేషన్ అంటే ఏంటి, ఎర్త్స్ రివల్యూషన్ అంటే ఏంటి? ఎర్త్స్ రొటేషన్ అంటే తెలుగులో భూభ్రమణము, ఎర్త్స్ రివల్యూషన్ అంటే తెలుగులో భూ పరిభ్రమణము. ఎర్త్స్ రొటేషన్ అంటే ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరగడము, యాక్సిస్ చుట్టూ. మరి ఎర్త్స్ రొటేషన్ వల్ల మనం ఏం తెలుసుకుంటామంటే ఉదయము, సాయంత్రము అండ్ 24 hours డే ఉంటుంది కదా, పగలు రాత్రి ఇవన్నీ కూడా దేని ద్వారా మనం చూస్తామంటే ఎర్త్స్ రొటేషన్ వల్ల మనం చూసే ఫలితము, ఓకేనా? ఇక ఎర్త్స్ రెవల్యూషన్ అంటే భూ పరిభ్రమణము. డెఫినేషన్ ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని, పరిభ్రమణించడాన్ని భూ పరిభ్రమణం అంటాం. అందులో మనం అపహేలి అంటే ఏంటి, పరహేలి అంటే ఏంటి, అవన్నీ కూడా ప్రస్తుతం మీరు జాగ్రఫీ బుక్లో నేర్చుకుని ఉంటారు. మరి ఎర్త్స్ రెవల్యూషన్ వల్ల మనం ఏం తెలుసుకుంటాము అంటే ఒక సంవత్సరంలో కాలాలు కానివ్వండి ఇటువంటివన్నీ కూడా తెలుసుకుంటాము. 365.25 ఒక ఎర్త్స్ రివల్యూషన్ యొక్క టైం అంటే ఏడాది అన్నట్టు. ఆ 0.25 ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా గణిస్తారో తెలుసు కదా, లీప్ ఇయర్, ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి వచ్చేది. సో అవన్నీ కూడా మనకు బేసిక్ థింగ్స్. ఇప్పుడు ఎర్త్స్ రొటేషన్ ఈ రోజుకి సంబంధించి ఇంపార్టెంట్. ఎర్త్స్ రొటేషన్, సో భూమి తన చుట్టూ తాను తిరగడం అంటున్నాను. దీని ద్వారా ఒక రోజులో పగలేంటి, రాత్రి ఏంటి, ఉదయం ఏంటి, సాయంత్రం ఏంటి, ఇవన్నీ కూడా మనము తెలుసుకుంటాము. మరి దీన్ని శాస్త్రీయంగా ఎర్త్స్ రొటేషన్ని శాస్త్రీయంగా నిర్ధారించిన సందర్భంగా జనవరి 8ని ప్రతి ఏడాది కూడా మనం ఎర్త్స్ రొటేషన్ డేగా జరుపుకుంటాం. క్లియర్? ఇంతే. సో జాగ్రఫీ సబ్జెక్ట్లో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి కాన్సెప్ట్ అంతా కూడా, ఓకేనా? ఫ్రెంచ్ శాస్త్రవేత్త దీనిపైన అధ్యయనం చేశాడు. ఆ స్క్రిప్ట్ ఏంటో చూస్తే ఇప్పుడు మనకు సరిపోతుంది. భూ భ్రమణ దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 8న ఎర్త్స్ రొటేషన్ డేని ప్రతి ఏడాది కూడా జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. భూమి తన అక్షం చుట్టూ తిరుగుతుందని, తన చుట్టూ తాను తిరుగుతుందని శాస్త్రీయంగా నిరూపించిన సంఘటనకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము. భూమి భ్రమణం వల్ల, ఎర్త్స్ రొటేషన్ వల్ల పగలు రాత్రి, సూర్యోదయం సూర్యాస్తమయము, ఉదయము సాయంత్రం అన్నట్టు జరుగుతాయి. భూభ్రమణాన్ని మొదటిసారిగా శాస్త్రీయంగా నిరూపించిన వ్యక్తి ఎవరంటే ఫ్రెంచ్ శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త లియోన్ ఫోకాల్డ్. అందుకే ఈ రోజుని జనవరి 8ని ఫోకాల్ డే అని కూడా పిలుస్తారు. ఆయన ఫోకాల్డ్ పెండులం ప్రయోగం ద్వారా భూమి భ్రమణాన్ని రుజువు చేశారు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? భూమి ఏర్పడినప్పటి నుంచి భూభ్రమణంలో ఎటువంటి మార్పు లేదు. భూమి చలనం మరియు దాని ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ఎర్త్స్ రొటేషన్ డే యొక్క ఉద్దేశము. ఈ సందర్భంగా ఈరోజు జాగ్రఫీలో ఈ కాన్సెప్ట్ని ఒక్కసారి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. మనకు తెలియకుండానే కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా సబ్జెక్ట్స్ మనం కంప్లీట్ చేస్తున్నాము, ఓకేనా? భూమి తన అక్షాన్ని ఆధారంగా చేసుకొని తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం, ఎర్త్స్ రొటేషన్ అంటారు. దీనినే ఆత్మభ్రమణం అని కూడా
పిలుస్తాము. ఓకేనా? సో భూమి పడమర నుంచి తూర్పు దిశగా తిరుగుతుంది. అందుకే మనము తూర్పు వైపున సూర్యుడిని ఉదయించడం అనేది అబ్జర్వ్ చేస్తాము. భూమి భ్రమణ వేగం సగటున గంటకు 1610 కిలోమీటర్లు ఉంటుందంట. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్ నంబర్స్. భూమి ఒకసారి భ్రమణం చేయడానికి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు పడుతుంది. ఒక రోజు అనుకోండి 1851లో, గుర్తుపెట్టుకోండి ఇది ఇంపార్టెంట్ ఇయర్. 1851లో లియోన్ ఫోకాల్ట్ ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త ప్యారిస్లోని ప్యాంథియోన్ గోపురంలో తన ప్రయోగాన్ని నిర్వహించారు. గుర్తుపెట్టుకోండి, స్టెయిన్లెస్ స్టీల్ వైర్తో 200 పౌండ్ల బంగారు పూతగల గోళాన్ని వేలాడదీశారు. కాలక్రమేణా లోలకం కదలికల తలం మారడం ద్వారా భూమి భ్రమణం రుజువైంది. అధికారికంగా మనం ప్రూఫ్గా ఈ ఎర్త్ రొటేషన్ని అధ్యయనం చేసిన ఒక డేగా జనవరి 8ని గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎనఫ్. ఓకేనా? సరిపోతుంది. రైట్. ఫోకాల్ట్ పెండ్యులం దినోత్సవం అన్నా కూడా ఈరోజే, ఎర్త్ రొటేషన్ డే అన్నా కూడా ఈరోజే. ఓకేనా? సో భూమి అక్షం 23.5 డిగ్రీస్ వంగి ఉండడం వల్ల ఋతువుల మార్పులు సంభవిస్తూ ఉంటాయి. భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికేమో 365.25, అది ఎర్త్స్ రివల్యూషన్, దాని కారణంగా కాలాలు ఏర్పడతాయి. ఓకేనా? ఎనఫ్. సో ఈ విధంగా ఏదైనా ఒక టాపిక్, వార్తలు నిలిచిన ఒక టాపిక్ని, కరెంట్ అఫైర్స్ టాపిక్ని సబ్జెక్ట్ లింక్ చేసామనుకోండి, అక్కడ కాన్సెప్ట్ అంతా క్లియర్ అవుతుంది. దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇచ్చినామనుకోండి, మనం కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇది ఫ్యాక్ట్. ఓకేనా? సరిపోతుంది. ఈరోజు ఇంపార్టెన్స్ ఏంటనేది చూసాము. ఇక ఈ ఏడాది, ఈ సంవత్సరం యొక్క ఇంపార్టెన్స్. ఐక్యరాజ్య సమితి ప్రతి ఏడాదిని కూడా ఒక ప్రత్యేకతతో గుర్తిస్తూ ఉంటుంది, డిక్లేర్ చేస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరాన్ని ఎలా డిక్లేర్ చేసిందని పోటీ పరీక్షలు అడుగుతున్నారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ 2025 ఇయర్ని ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా గుర్తించడం జరిగింది. సహకారంలో ప్రత్యేకంగా గుర్తింపు అని చెప్పవచ్చు. మరి ఈ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏ విధంగా గుర్తించిందని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింగిల్ లైన్లో అడుగుతారు. డైరెక్ట్గా చూడండి, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్. రేంజ్ ల్యాండ్స్ అంటే పశువులు, గడ్డి తినే గడ్డి భూములు ఉంటాయి కదా, వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడము. అండ్ పాస్టోరలిస్ట్ అంటే ఏంటంటే పశువుల పైన జీవనోపాధిని కలిగి ఉన్నవారు అన్నట్టు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడము. ఓకేనా? సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్ అంటే అర్థం గుర్తుపెట్టుకోండి, పశువులు ఉంటాయి కదా, లైఫ్ స్టాక్ ఉంటాయి కదా, ఆ పశువులు గడ్డి మేసే గడ్డి భూములు అన్నట్టు రేంజ్ ల్యాండ్స్. ఓకేనా? ఆ పశువులపైన ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళను పాస్టోరలిస్ట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, రానున్న నెక్స్ట్ 1 ఇయర్లో ఏ పోటీ పరీక్ష జరిగినా, ఏ స్థాయి పోటీ పరీక్ష జరిగినా ఈ ఇయర్ యొక్క ఇంపార్టెన్స్ పైన అడుగుతారు. 2026 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఎలా ప్రకటించింది అని చెబుతూ, ఇది ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. ఇటీవల కాలంలో మనం అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఆర్మీ, భారత సైన్యం 2026 సంవత్సరాన్ని నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ డిక్లేర్ చేసింది. ఇలా లింక్ అవ్వాలి. రీసెంట్గా వార్తలు నిలిచిన అంశాన్ని మరొక అంశంతో కూడా లింక్ చేయగలగాలి. ఓకేనా? ఇకపోతే సో గ్రాస్ల్యాండ్స్ అండ్ క్లైమేట్ చేంజ్, ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్ 2026 ఐక్యరాజ్య సమితి ఇచ్చే ప్రకటన. ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 24, 1945 స్థాపన జరిగింది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. ఐక్యరాజ్య సమితి 2026 సంవత్సరాన్ని రేంజ్ ల్యాండ్స్ మరియు పశుపాలకుల అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించింది. ఈ ప్రకటన ద్వారా గడ్డి భూములు మరియు పశుపాలక వ్యవస్థల ప్రాధాన్యతపై ప్రపంచ దృష్టిని మళ్ళీ కేంద్రీకరించనున్నారు. ఇటీవలి వాతావరణ చర్చల్లో ప్రధానంగా అరణ్యాలపై దృష్టి పెట్టడం వల్ల గడ్డి భూములను కూడా జాతీయ వాతావరణ ప్రణాళికలు మరియు ఎన్డీసీలో చేర్చాల్సిన అవసరంపై చర్చ పెరిగింది. గడ్డి భూములు అనేవి చెట్లు తక్కువగా లేదా లేకుండా గడ్డితో
ఆధిపత్యం వహించే ఓపెన్ ఎకోసిస్టమ్స్. డైరెక్ట్గా చూడండి సరిపోతుంది. ఇవి సవన్నాలు కానివ్వండి, స్టెపిస్ కానివ్వండి, ప్రైరీలు కానివ్వండి, రేంజ్ ల్యాండ్స్ రూపాల్లో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. ఎనఫ్. ఓకేనా. గడ్డి భూములు భూమి ఉపరితలంలోని సుమారు 40% ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఉన్నాయి. ఈ వ్యవస్థలు పశుపాలక జీవనోపాధి, వన్యప్రాణులు మరియు నేలలో కార్బన్ నిల్వలకు మద్దతు ఇస్తాయి. రైట్. సో పశువుల మేతకు ఉపయోగించే గడ్డి భూములను రేంజ్ ల్యాండ్స్గా కూడా పిలుస్తారు. ఓకేనా. ఈ అంతర్జాతీయ సంవత్సరం ప్రకటన ఏంటంటే దాని యొక్క ప్రత్యేకత పశుపాలకులను సున్నితమైన పర్యావరణ వ్యవస్థల సంరక్షకులుగా గుర్తించడం వెనుక ఉన్న ఉద్దేశం. ఎనఫ్. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితికి జనరల్ సెక్రటరీగా లేదా చీఫ్ సెక్రటరీగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు అంటే ఆంటోనియో గ్యూటెరస్. తను పోర్చుగల్ దేశానికి చెందినవాడు. కొంతమంది అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ప్రముఖ బాధ్యతలు నిర్వర్తిస్తారో వాళ్ళ దేశం గురించి కూడా గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు చెప్పాలంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రస్తుతం చీఫ్గా డైరెక్టర్గా టెడ్రస్ అధనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఇథియోపియా దేశానికి చెందినవాడు. యునెస్కో సంబంధించి యునెస్కోకి రీసెంట్గా చీఫ్గా డైరెక్టర్గా విధులను స్వీకరిస్తూ వార్తల్లోకి వచ్చిన వ్యక్తి ఖాలిద్ ఎల్ ఎనానీ. తను ఈజిప్ట్ దేశస్థుడు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చరిత్రలోనే 130 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న IOC చరిత్రలోనే మొట్టమొదటిసారి మహిళ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. క్రిస్టీ కోవెంట్రీ. తను జింబాబ్వే దేశస్తురాలు. ఇలా ప్రతి ఒక్కరి గురించి కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఏ టాపిక్ ఉన్నా కూడా అవన్నీ చెప్పే బాధ్యత నాది. రైట్. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికల్లో కూడా చూసుంటారు. ఇస్రో ప్రయోగాలపైన పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇస్రో అనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఏ ప్రయోగం వార్తల్లోకి వచ్చినా కూడా మనం తెలుసుకొని తీరాల్సిందే. అంతర్జాతీయ స్థాయిలో అయితే లాంచ్ వెహికల్ ఏంటి, ఆ శాటిలైట్ పేరేంటి, ప్రత్యేకత ఏంటి ఎనఫ్. అదే మన భారతదేశానికి సంబంధించి ఇస్రో మరియు మన భారతదేశంలో ఏదైనా ఒక స్టార్టప్ చేస్తున్న ప్రయోగాలు ఉన్నాయనుకోండి, దాని గురించి ఎక్కువగా డెప్త్గా చూడాలి. జనవరి 12వ తేదీన నెక్స్ట్ ఒక 3-4 డేస్లో జనవరి 12వ తేదీన భారతదేశ గడ్డ నుండి అంటే భారతదేశం నుండి ఇస్రో ఒక శాటిలైట్ ప్రయోగం చేయనుంది. శాటిలైట్ ప్రయోగము. ఆ శాటిలైట్ ప్రయోగము ఆ రాకెట్ పేరేంటి, ఏ పేర్లోని పంపబోతున్నారు, దాని యొక్క ఉద్దేశం ఏంటి చూస్తే సరిపోతుంది. ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇస్రోకి సంబంధించి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969లో స్థాపన జరిగింది. ఆగస్టు 15 రోజున బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఇస్రోకి ప్రస్తుతం చీఫ్గా వి నారాయణన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. వి నారాయణన్ గారు భారతదేశంలో అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్లను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వము 2020 సంవత్సరంలో ఇన్స్పేస్ని పరిచయం చేసింది. ఇన్స్పేస్ గుర్తుంచుకోండి, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. అహ్మదాబాద్, గుజరాత్. పవన్ కుమార్ గోయంకా గారు ఈ సంస్థకి చీఫ్గా ఉన్నారు. వీరి సహకారంతోనే భారతదేశంలో ప్రస్తుతం ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ అద్భుతమైన విజయాలను సాధిస్తున్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే స్కై రూట్ ఏరోస్పేస్ అలాంటివి. పక్కన పెట్టేయండి. ఇక ఇస్రోకి సంబంధించి ఈ సంవత్సరంలో మొట్టమొదటి ప్రయోగము ఇస్రో చేయబోతున్న PSLV C62 PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇస్రోకి సంబంధించిన ఒక వర్క్ హార్స్ అంటాము. PSLV ప్రయోగం అంటే ఇక ఇస్రో ఖాతాలో ఒక విజయం నమోదైనట్టే. లాంచ్ వెహికల్ అంటే రాకెట్. ఈ రాకెట్ పేరు ఇక్కడ PSLV C62 అని గుర్తుంచుకోండి. PSLV C62. ఈ లాంచ్ వెహికల్లో పేలోడ్ ఉంటుంది కదా, పేలోడ్ మేబీ ఎనీథింగ్. ఆ పేలోడు ఉపగ్రహం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆ పేలోడ్ ఏంటంటే EOS N1 అన్వేష. ఓకేనా. EOS N1 అని గుర్తుంచుకోండి. ఇది శాటిలైట్ పేరు. ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్. మరి ఈ EOS N1ని ఎవరు డెవలప్ చేశారంటే DRDO వారు డెవలప్ చేయడం జరిగింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. DRDO అనేది 1958 ఇయర్లో స్థాపన జరిగింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం సమీర్ వి కామత్ గారు DRDOకి చీఫ్గా ఉన్నారు. ఏదైనా ఒక సంస్థ వచ్చిందంటే దాని గురించి ఖచ్చితంగా చెప్పేసి టాపిక్లోకి వస్తాను. DRDO అభివృద్ధి చేసిన EOS N1 ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్. దీని యొక్క ఉద్దేశం ఎర్త్ అబ్జర్వేషన్ కోసము, ముఖ్యంగా రక్షణపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని
ఈ శాటిలైట్ అనేది సేవలు అందిస్తుంది, రక్షణ రంగానికి కావాల్సిన సేవలు. ఓకేనా, జనవరి 12 రోజున ముహూర్తాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. క్లియర్. ఇక దీంతో పాటు మరికొన్ని పేలోడ్స్ని కూడా పంపబోతున్నారు. అవి మిస్లీనియస్. ఇది ఇస్రోకి సంబంధించిన వాణిజ్య ప్రయోగం కూడా. వాణిజ్య ప్రయోగం అంటే ఏంటంటే మన దేశానికి సంబంధించిన శాటిలైట్లనే కాదు, వివిధ దేశాలు తయారు చేసిన వాళ్ళ కోసం తయారు చేసిన శాటిలైట్లను కూడా ఇస్రో నింగిలోకి ప్రవేశపెడుతుంది. అందుకోసము మనం చార్జ్ చేస్తాము, డబ్బులు తీసుకుంటాం అన్నట్టు. సో వాణిజ్య అవసరాలు దృష్టిలో ఉంచుకొని ఇది వాణిజ్య ప్రయోగం కూడా. ఓకేనా. సో ఇది ఇక ఈ టాపిక్ని మనం చూద్దాము. ఏ రోజు? జనవరి 12, 2026 రోజున ఈ ప్రోగ్రామ్ ఎలాగో సక్సెస్ అవుతుంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, ఎందుకంటే వర్క్ హార్స్ పిఎస్ఎల్వి కాబట్టి. అండ్ ఆ రోజున దీని గురించి మనం మళ్ళీ చూద్దాము. ఓకేనా. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఇస్రో చేసిన ప్రయోగాలపైన పోటీ పరీక్షలు క్వశ్చన్స్ అడుగుతారు. డిసెంబర్ 24, 2025 రోజున, అంటే లాస్ట్ క్యాలెండర్ ఇయర్ 2025 ఇయర్ ముగింపులో ఇస్రో చేసిన ఒక వాణిజ్య ప్రయోగమే బ్లూబర్డ్ బ్లాక్ 2 అని చెప్పేసేసి, బ్లూబర్డ్ బ్లాక్ 2 లాంచ్ వెహికల్ మార్క్ 3 M6 ద్వారా నింగిలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. LVM3 M6. మళ్ళీ ఇంకొకటి రావాలి, లాంచ్ వెహికల్ మార్క్ 3 M5. ఆ ప్రయోగమేమో నవంబర్ 2, 2025 రోజున ఇస్రో చేసింది. ఇస్రో గుర్తుపెట్టుకోండి. అందులో CMS-03 అని చెప్పేసేసి మనం నింగిలోకి పంపించాం, కమ్యూనికేషన్ శాటిలైట్. అండ్ ఇంకా ముందుకెళ్తే ఇక PSLV C62 ఇప్పుడు ఉంది. మరి PSLV C61 ప్రయోగాన్ని ఇస్రో ఎప్పుడు చేసిందంటే మే 18, 2025 రోజున చేయడం జరిగింది. ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ EOS-09 అని చెప్పేసేసి. లింక్ అవ్వాలి. ఒక టాపిక్ని మనం చూస్తున్నామంటే దానికి సంబంధించి డెప్త్గా వెళ్ళాలి మనము. ఆ విధంగానే మీకు నేను క్లాస్ని చెప్తున్నాను. ఓకేనా. ఇక ఈ ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత, ఇస్రో చేయబోతున్న ఈ ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత మనం చాలా డెప్త్ వీడియోని, స్పెషల్ వీడియోని మన CA 360 కోర్స్లో అందించే ప్రయత్నం నేను చేస్తాను. ఓకేనా. అంటే ఇస్రో ఇటీవల కాలంలో చేసిన ప్రయోగాలు ఏంటి అవన్నీ కూడా మన CA 360 కోర్స్లో అందిస్తాను. ఓకేనా. రైట్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన 2026 ప్రయోగాల క్యాలెండర్ను PSLV C62 మిషన్తో ప్రారంభించనుంది. ఈ ప్రయోగం 2026 జనవరి 12 ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి జరగనుంది. ఇది 2026 సంవత్సరంలో ఇస్రో చేపట్టే తొలి అంతరిక్ష ప్రయోగము. ఈ మిషన్లోని ప్రధాన పేలోడ్ EOS ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ N1 అనే ఆధునిక భూ పరిశీలన ఉపగ్రహము. ఈ ఉపగ్రహాన్ని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి చేసింది. ఇది భద్రత, నిఘా మరియు రికగ్నిజెన్స్ అవసరాల కోసం రూపొందించబడింది. ఓకేనా. EOS N1 భారతదేశం యొక్క వ్యూహాత్మక పర్యవేక్షణ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ ఉపగ్రహాన్ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా కక్షలో ప్రవేశపెడతారు, PSLV ద్వారా. ఈ మిషన్లో అంతర్జాతీయ మరియు వాణిజ్య పేలోడ్లు కూడా ఉన్నాయి. సో వాణిజ్య అవసరాలు అంటే వివిధ దేశాల పేలోడ్లను కూడా ఇందులో పనిలో పంపిస్తున్నాం మనము. స్పెయిన్కు చెందిన ఒక స్టార్టప్ అభివృద్ధి చేసిన కెస్ట్రెల్ ఇనిషియల్ డెమోన్స్ట్రేటర్ ముఖ్యమైన అంతర్జాతీయ పేలోడ్ ఈ మిషన్లో భాగంగా ఈ రాకెట్ ద్వారా నింగిలోకి పంపిస్తుంది ఇస్రో. ఈ పరికరం PS4 దశకు అనుసంధానంగా ఉంటుంది. అదనంగా 17 వాణిజ్య పేలోడ్లు ఈ మిషన్లో భాగంగా ఉన్నాయి. ఇవి భారత్, మారిషస్, లగ్జంబర్గ్, UAE, సింగపూర్, యూరప్ మరియు అమెరికా దేశాలకు చెందినవిగా ఉన్నాయి. ఇది PSLVను ప్రపంచ స్థాయి చిన్న ఉపగ్రహ ప్రయోగ వేదికగా నిలబెడుతుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇస్రోకి సంబంధించిన లాంచ్ ప్యాడ్ అంటే మన భారతదేశంలో శ్రీహరికోట షార్ కేంద్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో ఉంది. ఓకేనా. 2029 నాటికి అక్కడ 3rd లాంచ్ ప్యాడ్ని కూడా సిద్ధం చేసేస్తామని చెప్పేసి ఇస్రో ఇప్పటికే ప్రకటించింది కూడా. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక లాంచ్ ప్యాడ్ మన భారతదేశంలో నిర్మాణ దశలో ఉంది. అది ఎక్కడ అంటే కులశేఖరపట్నం, తూత్తుకుడి డిస్టిక్. అది ఎక్కడ అంటే తమిళనాడు. గుర్తుపెట్టుకోండి. ఒక శాటిలైట్ లాంచ్ వెహికల్ లేదా లాంచ్ వెహికల్ ఉపగ్రహ ప్రయోగము జరగాలి రాకెట్ ద్వారా అంటే ఖచ్చితంగా ఆ లాంచ్ ప్యాడ్ ఏర్పాటు అనేది చాలా భౌగోళిక పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. భూమధ్య రేఖ కానివ్వండి, సముద్ర పరిసర ప్రాంతాలు కానివ్వండి, ఇవన్నీ కూడా. రైట్. సరిపోతుంది. రైట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. PSLVని ఇస్రో యొక్క వర్క్ హార్స్గా పిలుస్తారు. ఈ క్రింది వాటిలో ఇస్రో యొక్క వర్క్ హార్స్ అని దేని పిలుస్తారంటే PSLV. రైట్. ఫైన్.
ఇక నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా మనం నేర్చుకోవాల్సిన ఒక టాపిక్. మీరు ఈరోజు అన్ని వార్తాపత్రికలు కూడా చూసుంటారు. భారతదేశం యొక్క వృద్ధి రేటుని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు ఏ విధంగా అంచనా వేయడం జరిగింది అని చెప్పేసి. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, కేంద్ర గణాంక పథకాల అమలు మంత్రిత్వ శాఖ. రావ్ ఇంద్రజిత్ సింగ్ గారు ప్రస్తుతం ఈ మంత్రిత్వ శాఖకి కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గురించి మనం ఒక ముఖ్యమైన టాపిక్ని నేర్చుకున్నాము. రీసెంట్గా ఆ మంత్రిత్వ శాఖ ఒక మస్కట్ని లోగోని ప్రారంభించింది. మస్కట్ పేరు సాంఖ్యికి అని చెప్పేసి ఇవన్నీ మనం చూసాం. లోగోలో ఉండే ఒక్కొక్క చిహ్నం యొక్క ప్రత్యేకత ఏంటి, అశోక చక్రం, రూపీ సింబల్ అని చెప్పేసి అందులో కలర్స్ 4 ఉంటాయి. ఇవన్నీ మనం డిస్కస్ చేసేసాము. మీకు ఒక క్వశ్చన్గా కూడా ఇచ్చాను మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. ఆ లోగో మస్కట్ గురించి క్వశ్చన్ ఇచ్చాను, ఒకసారి రివైజ్ చేస్తున్నాను. ఇక మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు భారతదేశం యొక్క వృద్ధి రేటు ముందస్తు అంచనాలను రిలీజ్ చేయడం జరిగింది. అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఏ విధంగా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వృద్ధి రేటును మనం జీడిపిలో చూస్తాము. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువని ఒక దేశ జీడిపిగా చూస్తాం. ఎందుకు పర్సెంటేజ్ చూస్తామంటే గతంతో కంపేర్ చేస్తాం కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి 2025-26 ఆర్థిక సంవత్సరం అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని ఎకరంలో ఎప్పుడు చూస్తాం? ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు. 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31 వరకు భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత ఉంటుందని చెప్తున్నారు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ పరిధిలోని NSO, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు ఎంత అని చెప్తున్నారంట? 7.4% అని అంచనా వేస్తున్నారు. ఇది RBI డిసెంబర్ నెలలో అంచనా వేసిన 7.3 కంటే కూడా ఎక్కువనే, సింపుల్గా. ఓకేనా? భారతదేశంలో మార్కెట్ స్థిరత్వం కానివ్వండి, GST సంస్కరణలు కానివ్వండి, గుడ్ గవర్నెన్స్ కానివ్వండి, వీటన్నిటి యొక్క ఫలితమే ఈ వృద్ధి రేటులో మనం చూస్తున్న అద్భుతమైన పురోగతి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తొలి ముందస్తు అంచనాల ప్రకారం 2025-26లో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 7.4% నమోదయ్యే అవకాశం ఉందంట. ఎస్టిమేట్స్, ఇది ఇంపార్టెంట్ చాలా. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితులు మరియు అమెరికా టారిఫ్ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ఈ వృద్ధి రేటు డిసెంబర్ 2025లో RBI అంచనా వేసిన 7.3% కంటే కూడా ఎక్కువగా ఉందంట. అలాగే ప్రభుత్వం కూడా, భారత ప్రభుత్వం ముందుగా అంచనా వేసిన 6.3 నుండి 6.8 ఉంటుందని చెప్పారు కదా, దాని పరిధిని కూడా అధిగమించింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.5% ఉంది. గత ఆర్థిక సంవత్సరం అంటే 2024-2025, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-2026. రంగాల వారీగా చూస్తే మనం సెక్టార్ వైజ్గా చూస్తాం కదా, అందులో తయారీ రంగ వృద్ధి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వచ్చేసేసి 2024-25లో 4.5% ఉంటే 2025-26లో 7% పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక సర్వీసెస్ సెక్టార్ గ్రోత్ రేటు కూడా 7.2% నుంచి 9.1%కి చేరవచ్చని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు చెప్తున్నారు. స్థిర ధరల వద్ద వాస్తవ జీడిపి, స్థిర ధరల వద్ద అంటే కాన్స్టెంట్ ప్రైజెస్ వద్ద, వాస్తవ జీడిపి అంటే రియల్ జీడిపి. మనము జీడిపిని కొలిచేటప్పుడు 2 పద్ధతుల్లో చూస్తాము. ఒకటి కరెంట్ ప్రైజెస్లో చూస్తాము, ఒకటి కాన్స్టెంట్ ప్రైజెస్లో చూస్తాము. కరెంట్ ప్రైజెస్ అంటే వర్తమాన ధరలు, ప్రస్తుత ధరల్లో. అదే కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే ఏంటంటే బేస్ ఇయర్ ఆధారంగా కొలవడం అన్నట్టు. బేస్ ఇయర్ ఆధారంగా జీడిపిని చూస్తున్నామంటే అది రియల్ జీడిపిగా చూస్తాము, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఇవన్నీ చూస్తాం కదా మనం. రైట్. స్థిర ధరల వద్ద రియల్ జీడిపి 2025-26లో 201.90 లక్షల కోట్ల రూపాయలకు చేరవచ్చు. ఇది 2024-25లోని 187.97 లక్షల కోట్ల రూపాయలతో పోలిస్తే 7.4% వృద్ధి. చెప్పాను కదా, పర్సెంటేజ్లో చూస్తాం. ఎందుకు అని అంటే గతంతో పోలిస్తే ఈసారి ఈ విధంగా ఉంది, పర్సెంటేజ్లోనే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? గతంలో ఇంత ఉందంటే ఇప్పుడు ఇంతట అంటే ఇంత
గ్రోత్ రేట్ మనం 7.4%. నామినల్ జీడిపి అంటే కరెంట్ ప్రైజెస్లో 2004-2005 గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క జీడిపి 330.68 lakh crore rupees. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇంకెంత వస్తుందట అంటే 357.14 lakh crores చేరి 9% వృద్ధి నమోదు కావచ్చంట. సో కరెంట్ ప్రైజెస్ అంటే మారుతున్న కాలం ఆధారంగా మనం ధరల్లో కూడా మార్పులు చూస్తాం కదా. సో ఇది కరెంట్ ప్రైజెస్లో అయితే 9% గ్రోత్ రేట్ ఉంటుందంట. అదే కాన్స్టెంట్ ప్రైజెస్లో అయితే వాస్తవ జీడిపిని కనుక చూస్తే 7.4% ఉంటుందని రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు లేదంటే ఆ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు అంచనా వేసిన గణాంకాలు. ఇక దీంతో పాటు ఒక ప్రైవేట్ సంస్థ గోల్డ్మెన్ సాక్స్ కూడా అంచనా వేసింది 2025-26లో అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.3% ఉంటుందంట. రానున్న ఆర్థిక సంవత్సరం 2026-27లో 6.8% ఉంటుందని చెప్పారు. గతంలో గోల్డ్మెన్ సాక్స్ వారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క జీడిపి 6.7 అన్నారు, ఇప్పుడు పెంచారు. సో భారతదేశం యొక్క జీడిపి గణాంకాలు చూస్తే అద్భుతమైన పురోగతి దశలో ఉంది. ప్రపంచంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా భారతదేశంపై ప్రభావం తక్కువనే, రైట్, సరిపోతుంది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ వచ్చే 3, 6, 12 నెలల్లో వరుసగా 89.5 రూపాయలు, 91 రూపాయలు, 91 రూపాయల స్థాయికి చేరుతుందంట. ఎనఫ్, ఓకేనా. రీసెంట్గా మీకు ఎకానమీకి సంబంధించి చాలా టాపిక్స్ చెప్పాను. ఆర్టికల్ 293 క్లాజ్ 3 రాష్ట్రాల రుణ పరిమితి గురించి ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఏ విధంగా ఉన్నాయి అండ్ మూలధన వ్యయం ఎలా ఉంది అవన్నీ కూడా చెప్పాను లాస్ట్ 2 days బ్యాక్. అవన్నీ కూడా చూడండి. మన CA 360 కోర్స్లో చెప్పే ప్రతి టాపిక్ కూడా చాలా డెప్త్గా ఇస్తున్నాను. సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, స్టాటిక్ పాయింట్స్ ఇస్తున్నాను. ఇటీవల కాలంలో దీని రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ అయిన వార్తలు ఉంటే వాటిని లింక్ చేస్తున్నాను. ఇవి చూడండి, ఇంతటి సైంటిఫిక్ అప్రోచ్లు ఇస్తున్నాను, ఓకేనా. సో ఇటీవల కాలంలో భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ సంస్థలు ఏ విధంగా అంచనా వేసినాయి ఇక్కడ చూడండి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రపంచ బ్యాంకు 6.5% అంచనా వేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏమో 6.6% అంటున్నారు. RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.3% అంటున్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఏమో 6.7% అంటుంది. ఫిచ్ రేటింగ్స్ 6.9% అంటుంది. యునైటెడ్ నేషన్స్ 6.3%, క్రిసిల్ రేటింగ్ 7%, S&P గ్లోబల్ రేటింగ్స్ 6.5%, ఇక్రా 7.4% మనం లాస్ట్ 2 days బ్యాక్ చూసాము. ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 7.2%, మూడీస్ 2025 సంవత్సరంలో 7%, 2026 సంవత్సరంలో 6.4%, ఇండ్రా నిన్నటి క్లాస్లో చెప్పాను ఇండియా రేటింగ్స్ ఏజెన్సీ అని చెప్పేసి 6.9% రానున్న ఆర్థిక సంవత్సరంలో. ఇక వార్తలో నిలిచిన ఒక ఇనిషియేటివ్ అభ్యర్థులు మరొకసారి చెప్తున్నాను. ఏదైనా ఒక పథకాన్ని ఈరోజే వార్తల్లో చూసినా అది ఎప్పుడో ప్రారంభించబడినా అవన్నీ ఇంపార్టెంట్. పథకమే కానివ్వండి, పాలసీయే కానివ్వండి, ఏదైనా కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది అనుకుంటారు వార్తలు ఇచ్చిన పథకాలు లాస్ట్ 1 yearవి చూసుకుంటే చాలనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 1 yearలో ప్రారంభించబడిన పథకాలనే కాదు, ఇటీవల కాలంలో ఏదైనా పురోగతితో, ఏదైనా మైల్ స్టోన్తో లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్లో మార్పులు చేర్పులు వచ్చినా వాటి కూడా చూడాలి. అలా మనం చాలా పథకాల గురించి చూసాము, ఓకేనా. మాతృవందన యోజన రీసెంట్గా 9 years కంప్లీషన్ అని చెప్పేసి ఇటువంటివి, ఓకేనా. సో ఇక్కడ ఇది న్యూ ఇనిషియేటివ్ షైన్ స్కీమ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభమైంది? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు ప్రారంభించారు, వాళ్ళ వార్షికోత్సవం సందర్భంగా ప్రారంభించారు. షైన్ నాణ్యత ప్రమాణాలపైన మహిళలకు ప్రత్యేకంగా అవగాహన కల్పించడం, సాధికారత కల్పించాలనే ఉద్దేశంలో భాగంగా ఈ టాపిక్ సంబంధించి ఇంకొకటి ఏమడుగుతారంటే ఈ షైన్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు. షైన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 79వ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఫౌండేషన్ డే సందర్భంగా రీసెంట్గా షైన్ పథకాన్ని న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు ప్రారంభించారు. షైన్ ఫుల్ ఫామ్ ఏంటి, యాక్రోనిమ్ ఏంటి అంటారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా పథకం గురించి చూస్తే ఆ పథకం యొక్క ఫుల్ నేమ్ ఏంటి, ఎవరి కోసం ఉద్దేశించబడి, లబ్ధిదారులు ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు. స్టాండర్డ్స్ హెల్ప్ ఇన్ఫార్మ్ అండ్ నర్చర్ ఎంపవర్డ్ విమెన్, గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్స్ హెల్ప్ ఇన్ఫార్మ్ అండ్ నర్చర్
ఎంపవర్డ్ విమెన్, షైన్ ఫుల్ ఫామ్. షైన్ పథకంని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యొక్క కార్యక్రమంగా చెప్పవచ్చు, వాళ్ళు ప్రారంభించారు. ఈ పథకం భారత నాణ్యతా ప్రమాణాల ప్రయాణంలో మహిళలను కేంద్రంగా ఉంచుతుంది. నాణ్యతా ప్రమాణాల పట్ల వాళ్ళకు ఐడియా ఉండాలి, అవగాహన ఉండాలని చెప్పేసేసి ప్రమాణాలు, భద్రత, నాణ్యతపై మహిళలకు అవగాహన కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యము. నిర్మిత శిక్షణ కార్యక్రమాల ద్వారా గ్రామ స్థాయిలో అవగాహన పెంచుతుంది. ఎన్జిఓలు మరియు స్వయం సహాయక సంఘాలతో భాగస్వామ్యంలో ఈ పథకం అనేది అమలవుతుందంట. కార్యక్రమాలు ప్రయోగాత్మకంగా స్థానిక స్థాయిలో అమలయ్యేలా రూపొందించబడ్డాయి. మహిళలు తమ కుటుంబాలను రక్షించుకోవడంతో పాటు జీవనోపాధిని బలోపేతం చేసుకునేలా ఈ పథకము సహాయపడుతుంది. రైట్, సరిపోతుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రీసెంట్గా 79th యానివర్సరీ అన్నాను కదా. ఎప్పుడు స్థాపన జరిగింది అంటే 1986. ప్రధాన కేంద్రం వచ్చేసి న్యూఢిల్లీ. ఓకేనా. సో బిఐఎస్ను భారత జాతీయ ప్రమాణాల సంస్థగా కూడా పిలుస్తారు. ఇటువంటి చూడండి ప్రమాణాల సంస్థలు, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానివ్వండి, కొన్ని రెగ్యులేటరీ బాడీస్ పైన పోటీ పరీక్షలు అడుగుతారు. ఫౌండేషన్ డే January 6 రీసెంట్గా. ఓకేనా. షైన్ పథకం మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన తొలి బిఐఎస్ అవగాహన పథకం. ఎగ్జామినేషన్లు అడుగుతారు. భారతదేశంలో మహిళల కోసమే ప్రత్యేకంగా ప్రారంభించబడిన బిఐఎస్ వారు ప్రారంభించిన ప్రమాణ పథకం ఏంటి అంటే షైన్. ఫుల్ ఫామ్ ఏంటి? ఎనఫ్. ఓకేనా. రైట్. ఇక మెంబా ప్రభావం. సో మెంబా ప్రభావం అంటే ఏంటంటే డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా భారత శాస్త్రవేత్తలు ఈ మెంబా ప్రభావం పైన అధ్యయనం చేశారు. అదేంటో తెలుసుకునే ముందు అసలు మెంబా ప్రభావం అంటే ఏంటంటే, కామన్గా వేడి నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చల్లటి నీళ్ళ కంటే కూడా త్వరగా గడ్డ కట్టడం ఉంటుంది కదా, దాన్ని మెంబా ఎఫెక్ట్, మెంబా ఇంపాక్ట్ అంటారు. గుర్తుంచుకోండి. దానిపైన మన భారతీయ శాస్త్రవేత్తలు రీసెంట్గా చేసిన ఒక పరిశోధన వార్తాపత్రికల్లో ఉంది. సో ఇటువంటివి ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఇవి. మీకు ప్రతిరోజు కూడా చెప్తున్నాను, వీఆర్ యాస్పిరెంట్స్. మనకు ప్రతి ఒక్క టాపిక్ పైన ఐడియా ఉండాలి. సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ షుడ్ బి నోన్. మరి ఆ సంథింగ్ అనేది పోటీ పరీక్షల కోణంలో ఉండాలి. ఖచ్చితంగా ఆ సంథింగ్ అనేది పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే విధంగా చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక పరిశోధనతో ఏ శాస్త్రవేత్తల వార్తల్లోకి వచ్చారో దాని ప్రత్యేకత ఏంటి? ఎన్ఎఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మెంబా ఎఫెక్ట్, మెంబా ఎఫెక్ట్ ఇప్పటికే మనం చూస్తాము, భౌతిక శాస్త్రంలో కానివ్వండి, సైన్స్ బుక్లలో చూస్తాము. దీనిపైన అధ్యయనం చేశారు మన ఇండియన్ సైంటిస్ట్, మన భారతీయ శాస్త్రవేత్తలు. ఇండియన్ సైంటిస్ట్ డెవలప్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ పవర్డ్ సిమ్యులేషన్ టు క్యాప్చర్ మెంబా ఎఫెక్ట్. మెంబా ఎఫెక్ట్ ప్రభావాన్ని తెలుసుకోవడానికి, శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి సూపర్ కంప్యూటర్ పవర్డ్ సిమ్యులేషన్ని ఇటీవల డెవలప్ చేస్తూ ఎవరు వార్తల్లో ఉన్నారంటే మన భారతదేశ శాస్త్రవేత్తలు. మరి భారతదేశంలోని ఏ శాస్త్రవేత్తలు అంటే జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఫౌండేషన్. ఆ సంస్థ ఎక్కడుంది? బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఫౌండేషన్ బెంగళూరు శాస్త్రవేత్తలు మెంబా ప్రభావం పైన అధ్యయనం చేశారు. చూస్తే సరిపోతుంది. భారత శాస్త్రవేత్తలు మెంబా ప్రభావాన్ని వివరించే ప్రపంచంలోని తొలి సూపర్ కంప్యూటర్ ఆధారిత సిమ్యులేషన్ని అభివృద్ధి చేశారు. తొలి, మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ సూపర్లేటివ్స్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా ఒక సూపర్లేటివ్ టాపిక్గా అబ్జర్వ్ చేయండి. మెంబా ప్రభావం అనేది నిర్దిష్ట పరిస్థితుల్లో వేడి నీరు చల్లని నీటి కంటే వేగంగా గడ్డ కట్టే విరుద్ధ లక్షణం. డైరెక్ట్ అడుగుతారు ఎగ్జామినేషన్లో. వాట్ ఈజ్ మీన్ బై మెంబా ఎఫెక్ట్ ఇలా అడుగుతారు. గతంలో అడిగారు సబ్లిమేషన్ అంటే ఏంటి, ఇటువంటి చూడాలి మనము. సబ్లిమేషన్ డైరెక్ట్ సాలిడ్ నుండి వేపర్ అవ్వడము, ఇటువంటి ఎఫెక్ట్స్. సో మనము సైన్స్లో నేర్చుకుంటాం ఇవన్నీ కూడా. డైరెక్ట్ అడుగుతారు. ఇప్పుడు మెంబా ఎఫెక్ట్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి వాట్ ఈజ్ మీన్ బై మెంబా ఎఫెక్ట్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్లో కూడా అడుగుతారు.